ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు. బాగున్నారు కదా మీరందరూ పిల్లారా? మీరందరూ దేవుని కృప చేత అందరూ కూడా బాగుండాలని అనుదిన నా ప్రార్థన మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే గ్రూప్లో ఉన్న బిడ్డలు కానీ మరి యొక్క వీడియోని చూస్తున్న బిడ్డలే కానీ అందరూ కూడా యొక్క దేవుని మాటను మరి చూసి ఆనందించి దానిని బట్టి మరి నడిపించబడాలని నా యొక్క ప్రార్థన. ఎందుకంటే ఇది మన మీద పని పాట లేకుండా చెప్పేది కాదండి. ఇది దేవుడిచ్చే మాట. ఆయన చిత్త ప్రకారంగానే ఇది జరుగుతుంది. ఏది కూడా నా ఆలోచన కాదు, నా తలంపు కాదు. సమస్త ఘనత మహిమ ప్రభావంలో ఆయనకే. మరి చివరి దినాల్లో ఉన్నాం కనుక మనము మరి వాక్యము మనకి విత్తబడుచుంది. అలాగే ఎంతోమంది సేవకుల ద్వారా వాక్యం విత్తబడుతుంది. ఏం మాట చేత దేవుడు ఎవరి హృదయాన్ని తన తట్టు తిప్పుకుంటడం మనకు తెలియదు కనుక ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం చెవి యొక్క ఆలోచించాలండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మరి చిన్న పల్లవి శరణం పాడుకొని అలాగే అనుదిన ప్రకారంగా స్తుతులు చెల్లించడం వాక్యంలోకి వెళ్దామండి. చిన్న పాట. ముద్ర పొందిన శుద్ధులందరూ తెల్లంగి ధరించెదరు. ముద్ర పొందిన శుద్ధులందరూ తెల్లంగి ధరించెదరు. జయ జెండాలు పట్టుకొందరు, విమోచన గీతం పాడెదరు. జయ జెండాలు పట్టుకొందరు, విమోచన గీతం పాడెదరు. ఆహా ఎంతో ఆనందమది, ఆహా ఎంతో ఆనందమది, ఆహా ఎంతో ఆనందమది. రాజాదిరాజు దేవాతి దేవుడు త్వరలో వచ్చుచుండెను. రాజాదిరాజు దేవాతి దేవుడు త్వరలో వచ్చుచుండెను. మన యేసు రాజు వచ్చును, పరిశుద్ధులను చేర్చును. మన యేసు రాజు వచ్చును, పరిశుద్ధులను చేర్చును. ఆహా మనమచ్చటకే గుదాం, ఆహా మనమచ్చటకే గుదాం, ఆహా మనమచ్చటకే గుదాం. రాజాదిరాజు దేవాతి దేవుడు త్వరలో వచ్చుచుండెను. రాజాదిరాజు దేవాతి దేవుడు త్వరలో వచ్చుచుండెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మరి కొద్దిగా మనము కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తామండి. మన శాసనకర్త అయిన దేవా నీకు స్తోత్రాలు. నమ్మదగిన దేవా మీకు స్తోత్రాలు. సాటి లేని వాడా నీకు స్తోత్రాలు. నిర్దోషి మీకు స్తోత్రాలు. నిష్కల్మషుడా నీకు స్తోత్రాలు. నా శైలమా, నా కోట మీకు స్తోత్రాలు. నన్ను రక్షించువాడా మీకు స్తోత్రాలు. నా కేడమా మీకు స్తోత్రాలు. నేను ఆశ్రయించిన నా దుర్గమా మీకు స్తోత్రాలు. శ్రమదినమందు నా ఆశ్రయ దుర్గమా మీకు స్తోత్రాలు. నమ్ముకొనదగిన సహాయకుడా నీకు స్తోత్రాలు. నా రక్షణ శృంగమా నీకు స్తోత్రాలు. నా రక్షణకర్త మీకు స్తోత్రాలు. మా ఆత్మకు లంగరు వలె ఉన్నవాడా మీకే స్తుతులు స్తోత్రాలు కొద్ది స్తుతులు యేసునామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క మాట మరి పిల్లారా, దేవుడి దినాన్ని మన కొరకు సిద్ధపరిచిన మాటను బట్టి మరి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దామండి. చక్కని మాట ఆయన మన కొరకు ఇచ్చినారు. ఆ మాట మనం విన్నప్పుడు మన దేవుడు మనల్ని ఏమి నేర్చుకోవడానికి మాట మాట్లాడుతున్నాడు అన్నది మనం గ్రహించి దాని చొప్పున చేయడానికి సిద్ధపడదామండి. మరి మన హృదయాలు ఒక్క 10 నిమిషాలు అయిన తట్టు మరి ఎత్తినప్పుడు ఆ మాట మనం విన్నప్పుడు మనకి దేవుడు ఏమి నేర్పిస్తున్నాడు అనేది ధ్యానం ఉంచాలండి. ఆలోచించాలి, గ్రహింపు ఉండాలి. ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా మాట వాక్యం వింటున్నాం కదండి కాదు, కానీ దేవుడు ఈ యొక్క అంశం ద్వారా నాకు ఏమి నేర్పించాడు, ఆయన ఏమి నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు అన్నది మనం ఆలోచించాలి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మంచి దేవుడా, నీవిచ్చే గొప్ప మాటను బట్టి నాయనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీవేది మాకు నేర్పించడానికి ఇష్టపడుతున్నావు దానిని మేము నాయన స్వీకరించి అనుసరించి గైకొని నడిపించబడినటువంటి సహాయం కొరకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పిల్లరా, మరి ఈ దినమున నెహెమ్యా గ్రంథంలో మరి నెహెమ్యా రాసిన గ్రంథము మరి అందులో మరి 3వ వచనం కాంచి మనం చదువుకుందామండి.
నెహెమియా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినదియు దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఇది ఎవరు చెప్తున్న మాటలంటే యెరూషలేములో మరి మందిరము కూర్చబడిందని, మరి యూదులు పట్టబడారని, వారికి శ్రమ కలుగుతుందని, మరి యూదా నుంచి వచ్చిన కొంతమంది చెరపడిన వాళ్ళు నెహెమ్యాకి చెప్తున్నారండి ఈ మాటలు. నెహెమ్యాకి మరి యూదులు కొంతమంది వచ్చి, అందులో కొంతమంది వచ్చి అక్కడ సమాచారం వారి యొక్క యోగక్షేమాలు నెహెమ్యా అడుగుతున్నప్పుడు వారు ఏం చెప్పారంటే, మేము చెరపట్టబడ్డాము, మేము బహుగా శ్రమ పొందుతున్నాము, నింద పొందుతున్నాము, అవమానించబడుతున్నాము, యెరూషలేము యొక్క ప్రాకారాలు పడదోయబడి దాని గుమ్మలు అగ్ని చేత కాల్చబడి అని మరి వారు చెప్తున్నప్పుడు నెహెమ్యా ఈ మాటలు విన్నప్పుడంట మరి నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. అంటే ఇక్కడ ఆయన దేని గురించి విన్నప్పుడు ఇంత బాధ కలిగిందండి? అది తన సొంత విషయం కాదండి, తన ఇంటి విషయం కాదండి, తన భార్య పిల్లల విషయం కాదండి, తన జనాంగము యూదా దేశంలో మరి ఆ యొక్క యూదుల పట్టణముగా ఉన్న యెరూషలేమును గురించి, అక్కడ కట్టబడిన మందిరమును గురించి, అది పట్టబడిందని మరి కాల్చబడిందని, అది పడగొట్టబడిందనేసి దానిని గురించి మరి నెహెమ్యా విన్నప్పుడు ఆయన ఏం చేశాడంట, ఆ మాటలు ఎప్పుడైతే విన్నాడో వెంటనే ఆయన కుప్పకూలిపోయాడండి అండి. ఇక్కడ ఏం రాయబడిందంటే కూర్చుండి అని, అంటే కూర్చోలేదండి. ఆ మాటలు విన్న వెంటనే చాలామంది చూసారా, చాలామందికి ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక భయంకరమైన వార్త వచ్చినప్పుడు తట్టుకోలేరు. వీళ్ళకి సంబంధించింది ఏదైనా ఒక భయంకరమైన వార్త అంటే అది మన నోటితో చెప్పకూడదు, కానీ వినకూడని సంగతి విన్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అలా కుప్పకూలిపోతారండి, అలా పడిపోతారు. అలాగా నెహెమ్యా అలా కుప్పకూలిపోయాడంట. ఆయన అలాగా కూలబడిపోయాడంట, నిరుత్సాహం అయిపోయాడంట. తన యొక్క శక్తి అంతా కూడా పోయిందంట, తన శక్తి అంతా కూడా ఉత్సాహంగా అయిపోయాడంట. ఎందుకు అంత బలహీనుడైపోయాడు, ఎందుకు అంత కుప్పకూలిపోయాడు, ఎందుకు ఉపవాసం ఉన్నాడు, ఎందుకు ఏడ్చాడు, దేనిని గురించి అని అంటే అది దేవుని బిడ్డలైన వారు నివసిస్తున్న యెరూషలేము, ఆ యొక్క మందిరము, ఆ ప్రాకారము పట్టబడిందంట, కూలగొట్టబడిందంట, అగ్నితో దాని గుమ్మాలు కాల్చివేశారంటండి. ఇది దేవుని మందిరానికి సంబంధించిన విషయం వినగానే మరి నెహెమ్యా ఎంతగా ఆయన మరి దుఃఖించడం చూసారా. ఈ రోజుల్లో దేవుని పని అంటే మన ఎవరికి కూడా భయం లేదు, దేవుని పని అంటే నిర్లక్ష్యము. కానీ ఇక్కడ నెహెమ్యా అలా చేయలేదండి. దేవుని యొక్క మందిరం గురించి ఎంత ఆసక్తితో ఉన్నాడు. తన ఇంటి గురించి కాదు, తనకి ఏమైనా కొదువైందని ఏడుస్తలేదు, తన భార్య పిల్లలకి ఏదో అయిందని ఏడుస్తలేదు, తన ఇంటి వారికి ఏదో అయిందని ఏడుస్తలేదండి. అక్కడ నెహెమ్యా దేనికి ఎంత బాధ పడుతున్నాడు, ఎందుకు ఏడుస్తున్నాడు, ఎందుకు కుప్పకూలిపోయాడు, ఎందుకు ఉపవాసం ఉన్నాడు, ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? దేవుని మందిరం అక్కడ కాల్చబడిందండి. శత్రువు చేతికి తన జనాంగము, ఇశ్రాయేలు జనాంగము పట్టబడ్డారు, యూదులు పట్టబడ్డారు. అందుకే ఆయనకి దుఃఖం వచ్చేసింది, అందుకే ఆయనకి వేదన వచ్చేసింది, అందుకే ఆయనకు బాధ వచ్చేసింది. కనుక ఆకాశం మందలి దేవునికి ప్రార్థన చేస్తున్నాడండి. ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? ఆకాశం మందున దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే అది ఆయన పేరు పెట్టబడిన మందిరమే, యెరూషలేములో ఉన్నది ఆయన సన్నిధే. అది కాల్చబడిందంట, అది మరి పడగొట్టబడిందంట, ప్రాకారాలు కోల్చబడ్డాయంట. ఆయనకి ఎంతో వేదన అయిపోయింది కదా ప్రియులారా. మరి మనమైతే మన ఇంటి విషయాల గురించి చింతిస్తాం, మన ఇంటి విషయాల గురించి మనం రోధిస్తాం. రోధించొద్దు, మరి చింతించొద్దని అంటలేదు కానండి, కానీ దేవుని బట్టి గురించి ఎంత ఆసక్తి కలిగి ఉండాలి. మరి తన జనాంగం గురించి, తన ఇంటి వారి గురించి కాదు, తన స్వజనుల గురించి, అందరి గురించి చింత కలిగి ఉన్నాడండి నెహెమ్యా. ఆయన మామూలైన కాదు, ఆయన రాజు దగ్గర గిన్నె అందించేవాడిగా ఉన్నాడు, పాత్ర అందించేవాడిగా ఉన్నాడు, మంచి ఉద్యోగంలో ఉన్నాడు, ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నాడు, మంచి జీతం వస్తుంది, అన్ని సదుపాయాలు ఉన్నాయి, రాజు దగ్గరే మరి పాత్రను అందించేవాడండి. ఎంత గొప్ప ఉద్యోగం అండి. ఆయనకేమైనా తక్కువ అయిందా? ఏమీ తక్కువ కాలేదు.
అన్నీ క్షేమంగా ఉన్నాయి, అన్ని అవసరాలు తీరుతున్నాయి, ఆయనకి అన్ని క్రమంగా జరుగుతున్నాయి, మంచి ఉద్యోగం కలిగి ఉన్నాడు, మంచి దీవెన కలిగి ఉన్నాడు. అలాంటి యొక్క నెహెమ్యా యొక్క దేవుని యొక్క మందిరం గురించి ఎంత చింతిస్తున్నాడండి. ఈరోజు ప్రియులారా, మీరు నేను కూడా దేవుని విషయంలో చింత కలిగి ఉన్నామా? దేవుని మందిరం అంటే మరి అన్నాడు యెరూషలేము మందిరం గురించి అని. కానీ దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న విషయాలు ఏంటో తెలుసా? నశించిపోతున్న ఆత్మల గురించి అని. నీవు నేను ఒక మందిరం అయి ఉన్నాం. మందిరాలు కూల్చబడుతున్నాయి, మందిరాలు సరిగ్గా లేవు, పాపంతో నింపబడుతున్నాయి, మరి దొంగతనంతో, త్రాగుడుతో, వ్యసనాలతో, అనేకమైన పాపంతో నింపబడి ఆ మందిరాలు పడిపోతున్నాయండి. ఆ పడిపోయే మందిరాలని కట్టుచున్నామా మనము లేదా అనేది మనం చూసుకోవాలండి. నీ మటుకి నువ్వు రక్షించబడితే చాలదు, నా మటుకి నేను రక్షించబడితే చాలదండి. ఈరోజు నీవు నేను కూడా కదలొచ్చున్న మందిరాలండి, మనం కదలొచ్చున్న మందిరాలు. ఆనాడు యెరూషలేములో ఒక మందిరం ఉంది, కానీ ఈరోజు నువ్వు నేను కదులుచున్న మందిరాలు, మనందరం కూడా కదిలే మందిరాలుగా ఉన్నాం. మరి పాడైపోయిన మందిరాల గురించి మనం చింత కలిగి ఉన్నామా? దేవునికి ప్రార్థన చేస్తున్నామా? ఆయన ఎద్దకు వస్తున్నామా మనం? ప్రభువా, ఇదిగో నా బిడ్డని బ్రతికించు, నా బిడ్డని కాపాడు, నిత్య జీవంలోకి రావాలంటే బిడ్డకు మారు మనసుతాయి. అయ్యా, నా స్వజనులు ఇలాగున్నారు, నా బంధువులు ఇలాగున్నారు, నా ఇరుగు పొరుగు వారు ఇలాగున్నారు, నా సంఘం ఇలాగుంది. ప్రార్థన చేస్తున్నావా ప్రియ దేవుని బిడ్డ? దేవుని బిడ్డలైన మనం అందరం కూడా ఏకాత్మ కలిగి ఉండాలి కదా. మరి నీవు నేను చింతిస్తున్నామా? దుఃఖిస్తున్నామా? ఉపవాసం ఉంటున్నామా? ఈరోజు ప్రభు ప్రశ్నిస్తున్నాడు మనల్ని. మనం ఏ స్థితిలో ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలని, మనందరం కూడా ప్రార్థన భారం కలిగి ఉండాలని నెహెమ్యాని చూసి నేర్చుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు కనుక పిల్లారా, మనమందరం కూడా అలాగా చేయడానికి మరి దేవుని పని కలిగి, అందరి కొరకు ప్రార్థన జీవితం కలిగి, ప్రార్థన హృదయ భారంతో ప్రార్థన చేసి మనమందరం కూడా దేవుని పని చేద్దామండి. అదే దేవుని పని. దేవుని పని అంటే ఒక సువార్త మాత్రమే కాదండి, ప్రార్థన కూడా ఒక పని, అది కూడా ఒక పరిచర్యనే, అది గొప్ప పరిచర్య కనుక దేవుడు ఇష్టపడుతుంది. ఈరోజు నీవు నేను మందిరాల గురించి చింత కలిగి ఉండాలి. రాళ్ళతో కట్టే మందిరం కాదండి, గోడలతో కట్టే మందిరం కాదండి. నీవు నేను మందిరమే, ప్రతి మనిషి కూడా ఒక మందిరమై ఉంది కనుక ఆ మందిరాలు కట్టడానికి దేవుడు నిన్ను నన్ను మనందరూ సమకూర్చి ఆయన పరిశుద్ధాత్మ సహాయంతో మనల్ని అందరూ నడిపించును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మంచి దేవుడా, దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీవు మాట్లాడిన నెహెమ్యా గురించి ప్రభు నీకు లెక్కలేనని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నువ్వు ఒక కృత మాటను మాకు జ్ఞాపకం చేస్తాను. నెహెమ్యా ఆనాడు యెరూషలేములోనైనా పట్టణము కాల్చబడిందని, అయా నా తండ్రి దాని యొక్క ప్రాకారము కూల్చబడిందని ప్రభా చెప్పినప్పుడు ఎంతగా దుఃఖించినాడు నాయన. అయా నా తండ్రి, మరి కూర్చుండిపోయి ఉపవాసం ఉండి ప్రార్థించాడని నైనా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కొంతమంది సేవకులు మాట్లాడుతున్నారు, ఆయన కూర్చోలేదు, కుప్ప కూలిపోయాడని చెప్తున్నారు ప్రభా. తండ్రి, మరి మేము ఈ పరిస్థితిలో ఉన్నాం. ఎవరి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం? మా కుటుంబాల గురించి, అయా మాకు స్వాస్థ్యము ఉన్న అయా నా తండ్రి, మా యొక్క పితరుల గురించి, మా బంధువుల గురించి నైనా అయా ఇరుగు పొరుగు వారి గురించి ప్రార్థన చేయాలని నువ్వు మాట్లాడుతున్నావు ప్రభా. మేమందరం కూడా కదిలే మందిరాలని కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్తున్నారు ప్రభా. అలాగా మందిరాల కొరకు ప్రార్థన చేయండి. పాడైపోయిన మందిరాల కొరకు ప్రార్థన భారంతో హృదయంతో నైనా అయా తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థించమని మాట్లాడుతున్నాను. నీ మాటలు చెప్పి నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. ప్రతి బిడ్డని నీవు కట్టమని అయా నీ సహాయంతో మేము నైనా నీవు ఇచ్చిన పరిచర్యలో కొనసాగటానికి నీవు ఎవరిని ఏ వంతులో నిలబెట్టావో నైనా ఆ యొక్క క్రమంలో నడిపించి ఉన్నట్లుగా సహాయం చేయమని, వాక్యం వింటున్న ప్రతి బిడ్డని దీవించి ఆస్వాదించమని కొద్ది ప్రార్థన యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్.